బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖపట్నంలో యువకులకు పోకిరీలకు కొంతమంది యువతులు దేహశుద్ధి చేశారు. అయితే అమ్మాయిల బాత్రూంలో ఫోన్తో తాము బట్టలు మార్చుకుంటున్న టైంలో వీడియోలు తీశారని కనుక్కున్న అమ్మాయిలు ఆ పోకిరి దగ్గరికి వెళ్ళి వాళ్ళను దేహశుద్ధి చేశారు. అయితే దీంతో అక్కడ నేను చేయలేదని చెప్పి ఒకరిపైన ఒకరు తోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో పోకిరీలకు యువతులు దేహశుద్ధి చేశారు. బాత్రూంలో తమ న్యూడ్ వీడియోలు చిత్రీకరించారని నలుగురు యువకులపై యువతులు దాడి చేశారు. పక్కపక్కనే లాడ్జ్ ఇంకా బాయ్స్ హాస్టల్ ఉంది. అయితే లాడ్జ్ బాత్రూంలో హోటల్లో నుంచి కూడా ఫోన్లతో వీడియోలు తీశారని కూడా అమ్మాయిలు వాళ్ళను కొట్టడం జరిగింది. ఇప్పటికే కంప్లీట్గా వాళ్ళు ఆ బాత్రూమ్ నుంచి ఇంకో బాత్రూంలోకి తొంగి చూడడమే కాకుండా వాళ్ళ దగ్గరున్న ఫోన్స్తో అమ్మాయిల న్యూడ్ వీడియోలు చిత్రీకరించారని కూడా అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఆ యువకులపైన అమ్మాయిలు దాడి చేశారు, దేహశుద్ధి చేశారు. అయితే అక్కడ జరిగిన విజువల్స్ ఒకసారి చూద్దాం. విశాఖపట్నంలోని ఒక ఏరియాలో ఆపోజిట్ గా ఒక హాస్టల్ ఉంది, అదేవిధంగా ఒక లాడ్జ్ కూడా ఉంది. అయితే హాస్టల్లోని బాత్రూంలో అమ్మాయిలు స్నానం చేస్తున్న టైంలో ఈ దుర్మార్గులు వాళ్ళ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి జూమ్ చేసి మరి వీడియోలు తీశారంటూ కూడా అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 రోజుల నుంచి వాళ్ళు వీడియో తీస్తున్నారంటూ కూడా అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. అయితే దీంతో వాళ్ళు ఏకంగా వాళ్ళు ఉండే రూమ్కి వెళ్ళి వాళ్ళను దేహశుద్ధి చేశారు, కొట్టారు. సో దీంతో వెంటనే వాళ్ళ ఫోన్ లాక్కొని కూడా పోలీసులకు కాల్ చేశారు. దీంతో అక్కడ పోలీసులు చేరుకొని ఆ యువకులను అదుపులోకి తీసుకొని వాళ్ళ ఫోన్స్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇది సవేరా ఇన్ 203 రూమ్. నేను లోపలికి వెళ్తున్నా. ఎందుకు అంటే అటు విశాఖకు సంబంధించి ముఖ్యంగా చూసినా కూడా ఈ సవేరా ఇన్లో హోటల్లో ఉంటున్నటువంటి కపుల్కి సంబంధించినటువంటి వాళ్ళు రూమ్స్ అనేవి సహజంగా విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఎన్నో హోటల్స్, లాడ్జెస్, డార్మెటరీస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ ఇందులో పెద్ద వింతేం లేదు. కపుల్స్ వస్తూ ఉంటారు, ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు, అనేక మంది హోటల్స్లో రూమ్స్ తీసుకుంటారు. కనిపిస్తుంది కదా, ఇంత సెటప్ ఉంది. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్లో నుంచి పక్క బిల్డింగ్లో వాళ్ళు కనిపించడం, అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఇటువైపు చూడడానికి సహజంగా చూస్తే ఈ కిటికీలో నుంచి చూస్తే మనము ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. గోడతో మొత్తం క్లోజ్ చేస్తుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈ లాడ్జ్లో ముఖ్యంగా సవేరా ఇన్లో ఉన్నటువంటి 203 రూమ్లో ఉన్న ఒక కపుల్ వాళ్ళు అమ్మాయి మహిళ స్నానం చేస్తూ ఉన్నటువంటి టైంలో పక్కా రూమ్ ముఖ్యంగా చూస్తే పక్కన ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లో నుంచి కనిపిస్తుంది కదా, ఇది మొత్తం అంతా కట్ చేసి ఉంది. మొత్తం అంతా కట్ అయిపోయినటువంటి నేపథ్యంలో బాయ్స్ హాస్టల్ కిటికీ మొత్తం ఓపెన్ చేసి ఉన్నటువంటిది. ఇది ప్రస్తుతానికైతే కొంచెం మాత్రమే తీసుంది. ఆ కిటికీ మొత్తం ఓపెన్ చేసి హాస్టల్లో ఉంటున్నటువంటి అబ్బాయిలు లోపల నుంచి ఒక సెల్ఫీ స్టిక్ ఆధారంగా ఇక్కడ స్నానం చేస్తున్నటువంటి, ఒకసారి కెమెరా నా వైపు కనుక ఒకసారి తిరిగితే అంటే ఇంచుమించుగా ఇక్కడ షవర్ ఉంది. ఈ షవర్ ఉన్నటువంటి ప్లేస్లో ఇలా
ఎవరైనా అటు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే పిల్లలైనా ఎవరైనా స్నానం చేసే టైంలో ఇంచుమించుగా ఇదే షవర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి వాళ్ళు స్నానం చేస్తుంటే ఇలా కరెక్ట్ ప్లేస్ అనమాట. అంటే మనం ఒకసారి ఆ కిటికీని కనుక పక్క బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఆ కిటికీని కనుక చూస్తే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి మా దోమలకి రాకుండా ఉండడానికి మెస్ వేశారు. ఆ మెస్ని కనుక ఒకసారి మనం చూస్తే ఇదంతా కట్ అయిపోయి ఉండడం, ఈ వైపు నుంచి ఎవరు స్నానం చేసినా కూడా వాష్రూమ్లో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పక్క కిటికీని పూర్తిగా తీసి ఆ సైలెంట్గా అటువైపు నుంచి సెల్ఫీ స్టిక్కి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి లోపల స్నానం చేస్తున్నటువంటి వాళ్ళని రికార్డ్ చేసినటువంటి ఉదంతం అయితే ఈ బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వీళ్ళు కేవలం ఆ పక్కన ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తానికి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు దీన్ని రికార్డ్ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేహశుద్ధి చేసి ముఖ్యంగా హాస్టల్లో ఆ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ దేహశుద్ధి చేసి పోలీసులకైతే అప్పగించారు. పోలీసులకు అప్పగించిన తర్వాత ప్రస్తుతం అయితే కేసు నడుస్తుంది. కాకపోతే ఈ కేసు పెట్టినటువంటి ఆ కపుల్ ఎవరనేది ఇప్పటివరకు తెలియదు. వాళ్ళ ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే అంటే రక్షణ లేదు, సురక్షితంగా పక్కపక్కనే నిర్మాణాలు జరిగినటువంటి హోటల్స్, లాడ్జెస్, ఇతర నిర్మాణాలకు సంబంధించి చిన్న స్పేస్ దొరికినా కూడా ఆ ఖాళీ ప్లేస్లోంచి ఖచ్చితంగా ఎవరున్నారు, ఏంటి, ప్రైవసీగా ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి నోటి వీడియోస్ని రికార్డ్ చేసి దాన్ని వాళ్ళు ఒక సైకో ఆనందం పొందడంతో పాటుగా వాటిని సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో పెట్టడం వల్ల కూడా అనేక జీవితాలు నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాష్రూమ్లో స్నానం చేస్తున్నటువంటి వాళ్ళని పక్క ఆ బాయ్స్ హాస్టల్లో నుంచి సెల్ఫీ స్టిక్ ద్వారా కొన్ని విజువల్స్ని రికార్డ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో దేహశుద్ధి చేసి వాళ్ళనైతే పోలీసులకి అప్పగించారనే సమాచారం అవుతుంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఇదేనా లేకపోతే ఇంతకుముందు ఎవరి దగ్గరన్నా వేరే ఒకరి వీడియోలు అయితే రికార్డ్ చేశారా అనేది కోణంలో ప్రస్తుతం ఆ రూమ్లో ఉంటున్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురికి సంబంధించినటువంటి మొబైల్ కనుక ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమైనా డేటా దొరికితే మాత్రం ఇది ఒక పెద్ద కేసుగా అయ్యే అవకాశం అయితే ఉంది. కాకపోతే హోటల్స్లో రక్షణ లేనప్పుడు విశాఖ ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ వాల్యూ కూడా ఖచ్చితంగా పోతుంది. పక్కన ఉన్నటువంటి నిర్మాణాల్లో సెక్యూరిటీని చూసుకోకుండా హోటల్ మెయింటెనెన్స్ ఈ సవేరా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ కూడా వాళ్ళు ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందా అనేది పనిలో వాళ్ళు ఉన్నట్లున్నారు. ఈ కోణంలోనే న్యూడ్గా ఉన్నటువంటి స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఈ సెల్ఫీ స్టిక్ ఆధారంగా వీడియోలు రికార్డ్ చేస్తారనే ఆరోపణలు అయితే ప్రస్తుతం సవేరా హోటల్కి సంబంధించి పక్కన ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్కి సంబంధించి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. ఫోటో